హాయ్ ఫ్రెండ్స్, హాయ్ హలో అందరికీ నమస్తే. నేను మీ సూర్యబాబుని మాట్లాడుతున్నాను, మన గుంటూరు మిర్చి యార్డ్ నుండి. ఫ్రెండ్స్, ఈరోజు మిర్చి మార్కెట్కి మిర్చి యార్డ్కి మిర్చి దిగుమతి వచ్చి 7,800 బస్తాల బోర్డు మీద రాస్తున్నారు. 7,800 ఏసీ అయినా నాన్ ఏసీ అయినా. అలాగే ఏసీ నుంచి శాంపిల్ పెట్టి దాదాపుగా 20 నుంచి 30,000 వరకు పెట్టుంటారు. ఎందుకంటే పెద్దగా డిమాండ్ లేదు కదా. ఈ వారమాల పెట్టినవి యార్డ్లో ఉన్నాయి కాబట్టి ఈరోజు దాదాపుగా ఒక 20 నుంచి 30,000 వరకు శాంపిల్స్ పెట్టుంటారు తక్కువగా. అలాగే ఈరోజు మిర్చి యార్డ్ ఈరోజు కూడా బాగా స్లోగా ఉందండి. శుక్రవారం కదా, మరీ దారుణంగా ఉంది మార్కెట్ అయితే. అలాగే మన మిర్చి యార్డ్లో ఎన్నెన్నో వింతలు విచిత్రాలు కూడా జరుగుతున్నాయి, మీకు తెలుస్తున్నవే. ఐపీఎల్ ఇలాంటి వల్ల దానికి పాపం కొంతమంది రైతులు బలైపోతున్నారు, కొంతమంది కమిషన్దారులు కొట్టు వాళ్ళు కూడా బలైపోతున్నారు, ఎంతోమంది బలైపోతున్నారు. కాబట్టి ఫ్రెండ్స్, నా వీడియో లాస్ట్ వరకు చూడండి. ఎవరైనా సబ్స్క్రైబ్ చేయగలిగిన చూస్తే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ మాత్రం చేయండి, నాకు సపోర్ట్గా ఉండిద్దండి. ప్లీజ్ లైక్. అలాగే వీడియో కానీ లాస్ట్ వరకు చూడండి, కంపల్సరీగా మధ్యలో ఆపుకొని లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. ఈరోజు మార్కెట్ అయితే బాగా స్లోగా ఉంది. తేజాలు అయినా డీడీలు కానీ ఏవి కానీ బ్యాడ్గీలు ప్రతి ఒకటి కూడా బాగా స్లోగా మార్కెట్ నడుస్తుంది. ఈ 3 బ్యాడ్గా 5531 పాతవి అయితే మాత్రం ఈరోజు 8,500 వేశారు. 7,000, 8,000, 9,000 మధ్యలో మార్కెట్ నడుస్తుంది. హోల్డ్ అనమాట. తెలపరు వచ్చేసినాయి, ఆల్రెడీ వీడియో పెట్టా చూడండి. 8,500 చేసి మార్కెట్ జరిగింది. 5531, 355 2 రకాలు. సెంగండి బ్యాడ్గా 3 రకాలు కలిపి హోల్డ్ అని పోయిన ఏడాది ఏసీ కాయలే 8,500 చేసి బేరాలు జరిగినాయి. అదే కాదు, మరెన్నో కాయలు. అలాగే నెంబర్ 5 అయితే నిన్న 13,000 అడిగిన కాయ అయితే ఇవాళ 13,000 కాదు 12,000 అన్నా కాదు బో అన్నట్టుగా మాట్లాడి చూసి వెళ్ళిపోతున్నారు. అడగట్లా. మార్కెట్ అయితే అంత దారుణంగా ఉంది. ఈ 108 సువర్ణ బ్యాడ్గా ఒక కొట్లో 9 బస్తాలు నిన్న వచ్చినాయండి. మొన్న వేరే కొట్లో దిగితే 12,000 చేసి 100 రూపాయలు చేసి అమ్మారు, అయిపోయినాయి. ఇవాళ అవే అంతకన్నా కొద్దిగా బాగున్నాయి కాయ. 100 రూపాయలన్నా ఇవాళ అడగట్లా 108 సువర్ణ బ్యాడ్కి అయితే. కర్నూలు లీడ్ అయితే ఇవాళ శుక్రవారం అయితే యాడ్లో ఎక్కడ కూడా లేదండి. పెద్దగా ఎక్కడ కూడా యాడ్లో పెట్టలా. ఏదో 1-2 బస్తాలు ఉంటే మాత్రం అవి కూడా ఎవరు అడిగేవాళ్ళు లేరు. 13-14 కూడా ఎవరు అడగట్లా. నెక్స్ట్ సార్క్ తేజ మాత్రం ఇవాళ కొద్ది డీలక్స్ కాయ బాగుంది. 16,000 వేశారు. 16,000 అయితే యాడ్లో మార్కెట్ జరిగింది. కాకపోతే మళ్ళీ మచ్చికి వెళ్ళాక నెట్టు అవసరమైతే 2-3 బస్తాలు అడ్డంగా కోసి చూస్తారు. అప్పుడు ఏమైనా మళ్ళీ రేట్లు మారవచ్చు. నేను కొన్ని రీల్స్ పెడుతున్నా యాడ్లో జరిగినవి అయితే. అవి ఇక్కడ యాడ్లో చెప్పినవి మళ్ళీ ఏసీగాడికి వెళ్ళి రేట్లు మారచ్చు. మీరు మళ్ళీ వాళ్ళ ఆర్డర్లు అడిగి ఏంటండి యాడ్లో ఒక అబ్బాయి ఎంత చెప్పాడు, మీరు ఎంత అంటున్నారా అనొచ్చు. మీరు అలాగా మార్పులు జరుగుతాయి. మచ్చి చూసినప్పుడు ఒక 2-3 రూపాయలు తగ్గే అవకాశాలు ఉంటుంటాయి అన్నమాట. సార్కు 1 తేజ అయితే మాత్రం 16,000 చేసి బేరం జరిగింది. అది 16 లోపే ఎంతైనా కానీ కాయలు క్వాలిటీ బాగుంది కూడా 16 వేసారు. లేదంటే మాత్రం 15,000 లోపే మార్కెట్ జరుగుతుంది. నాందేడ్ నెంబర్ 5 కూడా పెద్దగా మార్కెట్లో డిమాండ్ లేదండి. 13-14 లోపే మార్కెట్ నడుస్తుంది. బుల్లెట్ కూడా పెద్ద డిమాండ్ తగ్గిపోయింది. 14, 14.5, 15 వరకే నడుస్తుంది బుల్లెట్ వచ్చి. నెక్స్ట్ 2043 కూడా 14, 14.5, 15 లోపే ఉంది. ఎక్కువ 12, 13,000 వేస్తున్నారు 2043 వచ్చేసరికి మాత్రం ఎక్కువగా మార్కెట్లో. నెక్స్ట్ 34 కూడా బాగా డిమాండ్ తక్కువ. 34 అయితే కాస్త అడిగేవాళ్ళు లేరండి. ఓల్డ్ అయితే అసలు ఎవరు అడగట్లా. పాతవి అయితే చూసి వెళ్ళిపోతున్నారు. అది ఎలాగంటే వేసుకుంటారు. 8,000, 9,000 ఇస్తే వేసుకుంటారేమో, 7,000 ఇస్తే వేసుకుంటారేమో, కానీ కొద్దిగా అడగట్లా. అలాగని వేరేలాగా వాళ్ళకి గిట్టుబాటు అవ్వాలిగా. కొనుక్కున్న వాళ్ళకి కానీ వాళ్ళకి ఆర్డర్లు ఉండాలా. 34లో అయితే మాత్రం 13, 14 లోపే మార్కెట్ నడుస్తుంది 34 వచ్చేసరికి అయితే. నెక్స్ట్ అలాగే ఎల్లో గోల్డ్ కూడా పెద్దగా డిమాండ్ లేదు. వచ్చిన బస్తాలు అలాగే ఉండి తిరిగి రిటర్న్ పంపించేస్తున్నారు ఏసీలు, కానీ అవి కూడా ఎక్కడ బేరాలు అయితే జరగలేదు. నెక్స్ట్ అలాగే బంగారం కూడా బాగా తగ్గింది. బంగారం అంతా గోల్డ్ చేయికి పెట్టుకున్న బంగారం కాదు, బంగారం మిర్చికి కూడా పెద్దగా డిమాండ్ అయితే లేదండి. ఇవి వచ్చేసరికి కూడాను 14, 15,000 లోపే వేస్తున్నారు. 16,000 వేసిన కాయ కూడా ఈ వారం వల్ల 15,000 కూడా ఎవరు అడగల. ఇవాళైతే మరీ తక్కువ అడుగుతున్నారు. శుక్రవారం వచ్చేసరికి అయితే 15,000 లోపే అంతైనా కానీ. నెక్స్ట్ అలాగే సంఘం మిర్చి కూడా అసలు ఒక ఆయన 2 బస్తాలు 8 బస్తాల లాటు ఒకటి పెట్టాడులే. తాలు ఒకటి, ఎరుపు ఒకటి. తాలు అసలు ఎవరు అడగలేదు. ఎరుపు అసలు అడగట్లా. 14, ఈయనైతే 15 చెప్పారు. 15, 14 లోపు ఉంటే మాట్లాడు అన్నాడు ఆయన. 14 లోపు లేదంటే ఇంక వెళ్ళిపోయారు అనమాట. సంఘం మిర్చికి కూడా పెద్దగా డిమాండ్ లేదు. 355 బ్యాడ్గా వచ్చేసరికి కూడాను 14, 15 లోపే మార్కెట్ ఉంది. అవి కూడా డీలక్స్లు అయితే పెద్దగా లేవు అనమాట. నెక్స్ట్ ఆర్మూర్ కొద్ది డిమాండ్ కనబడుతుంది. ఈ ఆర్మూర్ వచ్చేసరికి కూడాను 13, డీలక్స్ అని కేకేస్తున్నారు. వీళ్ళు వాళ్ళు వస్తున్నారు చూస్తున్నారు. ఎంత అంటే 14 అంతే దిగి వెళ్ళిపోతున్నారు అంతే. మార్కెట్ 13, 13.5 లోపే మార్కెట్ నడుస్తుంది ఆర్మూర్ కూడా. నెక్స్ట్ అలాగే 341 వచ్చేసరికి కూడా మార్కెట్ కొద్దిగా స్లోగా ఉంది. 341 వచ్చేసరికి కూడా మెయిన్ ఏంటంటే అండి, ఆర్డర్లు అయితే వాళ్ళకి ఎక్స్పోర్ట్ వాళ్ళకి ఆర్డర్లు లేవండి. వాళ్ళేని ఎవరేం చేయలేదు. ఆర్డర్ ఉంటే ఎంతకైనా కొనుక్కెళ్ళే అవకాశాలు ఉన్నాయి. ఆర్డర్ లేకపోవడం వల్ల కొద్దిగా మార్కెట్ దీనిగా నడుస్తుంది. ఈ 341 వచ్చేసరికి అయితే పాతవి కొద్దిగా డిమాండ్ తగ్గింది. 9, 10,000 లోపే మార్కెట్ వేస్తున్నారు.
కొత్తవి అయితే మాత్రం 13, 14 ఇంక బాగుంటే 15 దాకా చూసినా 15 నుంచి అయితే చూడాలి బెస్ట్ లేదా డీలక్స్ అనేవి కానీ. నెక్స్ట్ అలాగే 5531 కానీ ఇవి కూడా చెప్పాను కదా, 5531 355 చెప్పాను కదా. నెక్స్ట్ అలాగే 26 రోమియో 26 కూడా బాగా స్లోగా ఉంది. రోమియో 26 అంతే, ఏదైనా స్లో, ఎలాగంటే అన్నీ స్లో అంటున్నాడు ఏంది రోజు చెప్తున్నాడు అనుకోవద్దు. ఏ రోజుకి ఆ రోజు మీకు అప్డేట్స్ అందిస్తున్నాను. నేనైతే కొట్టి తిరిగి 8 వరకు అన్ని కొట్టుల్లో కొనుక్కొని 8 వచ్చి మీకు వీడియో తీసి 8:30, 9 లోపు మీకు వీడియో అప్లోడ్ చేస్తున్నాను. నా శాంపుల్ 7 అయిపోతాయి ఆటో తోలడం. 7 నుంచి 8 వరకు ప్రతి షాపులు తిరుగుతాడు, తెలిసిన షాపులల్లా తిరిగి అలా ఎంక్వైరీ చేసి పేపర్ మీద రాసుకొని మీకోసం వచ్చి వీడియో తీసి పెడుతున్నాను. మీకు వీలైనంత నా ఛానల్ సపోర్ట్ చేయండి. ప్రతి ఒక్కరు లాస్ట్ వరకు ఒకసారి లైక్ మాత్రం చేయండి. సబ్స్క్రైబ్ చేయకపోయిన చూసిన సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. తాళ్ళు వచ్చేసరికి తాళ్ళు డిమాండ్ కూడా తగ్గింది. రోమియో 26 కూడా 15, 16 లోపే ఉంది. 15, 16 దాకా మార్కెట్ అయితే అంతకు మించి అయితే కనబడలేదు రోమియో 26 వచ్చేసరికి. నెక్స్ట్ అలాగే తాళ్ళు తేజ తాళ్ళు అయితే 9, 10,000 లోపే వస్తుంది మార్కెట్. కొద్దిగా డీలక్స్ తాళ్ళు అయితే 10,000 వేస్తున్నారు, లేదంటే 9,000 అలాగే జరుగుతుందండి. సీడ్ రకాల తాళ్ళు అయితే 4-5,000 మధ్యలో ఎక్కువ నడుస్తుంది, అంతకు మించి అయితే ఎక్కువ కనబడలా. సార్క్ తేలు అయితే 7,000, 8,000 వేసిన కూడా వీళ్ళైతే 7,000 లోపే జరిగింది మార్కెట్. ఇవాళ వచ్చేసరికి అవసరం ఉన్న వాళ్ళు అమ్మేస్తున్నారు. సరేలే 3 తాళ్ళు 2 తాళ్ళు ఉంటాయి కదా, ఎరుపులు తెచ్చి ఎరుపులు అమ్మిస్తే అందులో తాళ్ళు ఉంటాయి కదా, అవి సరేలేనే ఇంక అమ్మేస్తున్నారు. ఆ 2-3 కోసం ఏముంటామని ఆ విధంగా. నెక్స్ట్ 6 తాళ్ళు అయితే 7,000, 7,500 జరిగింది. మన 8,000 వేసినవి అయితే ఇవాళ 7,000, 7,500 జరిగిందండి ఈ సీడ్ రకాల తాళ్ళు ఏమైనా కానీ. ఆ తర్వాత తేజ కలగలుపులు అయితే మాత్రం 11,000, 12,000 దాకా మార్కెట్ జరుగుతుందండి. 11,000, 12,000. మీడియాలు అయితే మాత్రం 12,000, 13,000 నుంచి 14,000, 15,000 దాకా జరుగుతుంది. మీడియం బెస్ట్లు వచ్చేసరికి అయితే మాత్రం మీడియం బెస్ట్లు 16, 16.5, 17 అండి. బెస్ట్లు వచ్చేసరికి అయితే 17.5, 18. డీలక్స్ అయితే 18.5, 19, 19.5 అన్నారు. నేనైతే చూడాలి ఇవాళ మార్కెట్లో 19.5 వేసారేమో. ఒకవేళ నేను కానీ ఎక్కడైనా ఏసీల కాడికి వెళ్ళినప్పుడు మచ్చులు అయితే మాత్రం చూసి 19.5 కానీ ఉంటే మీకు వీడియో కూడా పెడతాను. అలాగే ప్రతి ఒక్కటి మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్ అందిస్తున్నాను. మీకు వీలైనంత నా ఛానల్ సపోర్ట్ చేయండి, ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్ మై ఛానల్ ఫ్రెండ్స్. ఓకే.